రేపే వైకుంఠ ఏకాదశి. ఈ విషయం మీకు తెలుసా? ఇది సాధారణ ఏకాదశి కాదు, భగవంతుడు స్వయంగా ద్వారం తెరిచే పవిత్రమైన రోజు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారం తెరిచి నిజమైన భక్తులను ఆశీర్వదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రేపు ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం, ఉపవాసం, విష్ణునామ జపం, భగవద్గీత పఠనం చేస్తే పాపాలు నశిస్తాయి, కర్మబంధం తగ్గుతుంది, మోక్ష మార్గం తెరుచుకుంటుంది అని మీకు తెలుసా? ఇంకో విశేషం తెలుసా? రేపు చేసే ఏ ఒక్క చిన్న దానం కూడా 1000 రోజుల పుణ్యానికి సమానం అంట. అంతేకాకుండా ఒక్క దీపం వెలిగించిన, ఒక్కరికైనా అన్నం పెట్టిన, ఒక్కసారైనా నారాయణ అని అన్నా అది నేరుగా స్వామివారికి చేరుతుంది. మీ జీవితంలో శాంతి కావాలంటే, మీ కుటుంబానికి మంగళం కావాలంటే, మీ ఆత్మకు విముక్తి కావాలంటే రేపే వచ్చే ఈ వైకుంఠ ఏకాదశిని ఎప్పటికీ మిస్ కావద్దు. రేపు వైకుంఠ ద్వారం దాటేది మీ శరీరం కాదు, మీ భక్తి అని తెలుసుకోండి. ఇంతటి వాల్యూ ఇన్ఫర్మేషన్ని అందించిన మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనిషితనం, నిజం విలువైనవి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిజం మాట్లాడే ఈ వాయిస్ నచ్చితే లైక్, షేర్ చేసి కామెంట్స్ పెట్టండి.